మీకు మైసూర్ బోండా అంటే ఇష్టం ఉండదా? లేదా డైలీ తిని బోర్ కొడుతుందా? లేదా ఇంట్లో వాళ్ళు ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉంటే బావుంటుంది అనిపించిన వాళ్ళ కోసం ఈ రెసిపీ డెడికేట్ చేస్తున్నా. ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకుని, దానిలో కొంచెం సాల్ట్ వేసి చూపిస్తున్న విధంగా మంచిగా బీట్ చేసుకుని, ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇలా మూత వేసి పక్కన పెట్టడం వల్ల పెరుగు అనేది కొంచెం పులుస్తుంది. అలా పులిచడం వల్ల మన వేయబోయే బోండా అనేది చాలా క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా ఉంటుంది. అలా పులియబెట్టిన పెరుగులో ఒక కప్పు మైదా అండ్ చిటికెడు వంట సోడా, తగినంత వాటర్ వేసి 5 to 10 మినిట్స్ వరకు ఉండలు లేకుండా మొత్తం నీట్గా కలుపుకొని ఒక బాల్ షేప్ వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 2 అండ్ 2, 3 లేదా 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం అండ్ కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా ఇవన్నీ చాప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. లేదు మీ దగ్గర ఇంకేమైనా వెజిటబుల్స్, క్యాప్సికమ్ ఇలా ఏమైనా ఉంటే వేసుకోండి. మనం కలిపి పెట్టుకున్న పిండిలో సాల్ట్ మన టేస్ట్కి తగినంత కన్సిస్టెన్సీ చూసుకుని మరొకసారి ఇలా బీట్ చేస్తూ ఉండడం వల్ల క్రిస్పీనెస్ ఉంటుందన్నమాట. ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్నవన్నీ దీనిలో వేసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ 1 by 1 వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఉండలు ఎక్కడ లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. మనం పిండి ఎంత సాఫ్ట్గా అయితే కలుపుతామో మనకు వచ్చే అవుట్పుట్ కూడా అంతే మంచిగా ఉంటుంది. సాఫ్ట్గా లోపల, బయట క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి, మూకుడి ఆర్ బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి. వేసిన వెంటనే కలపకుండా 1 or 2 మినిట్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంచి టర్న్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల వన్ సైడ్ అనేది చాలా క్రిస్పీ అవుతుంది. టర్న్ చేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ కూడా క్రిస్పీ అవుతుందండి. ఇలా తీసుకున్న తర్వాత దాన్ని మొత్తం మనం టిష్యూ ఆర్ నార్మల్ పేపర్ వేసుకుని తీసుకుంటే ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. ఎక్కువ ఆయిల్ కూడా ఏం తీసుకోదండి. సో కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇంకా మిగిలిన పిండి కూడా ఇలా బోండాల్లా చిన్న చిన్న వేసుకుని సేమ్ అదే విధంగా ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. కలర్ అయితే సూపర్ వచ్చిందండి. లోపల కూడా క్రిస్పీ అలానే ఉంది. దీనిలోకి నేను పల్లీ చట్నీ చేశాను. సూపర్ కాంబినేషన్ కదా, చాలా బాగుంది. లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్.